కానీ పవన్ కళ్యాణ్ నచ్చుంటారు, అందుకని మీరు దాని నుంచి చాలా గొప్పగా చెప్తున్నారు ఆయన మీద. పవన్ కళ్యాణ్ డాక్టర్ సాల్వ్ చేయలేని ఎన్నో ప్రాబ్లమ్స్ గురువులు సాల్వ్ చేస్తున్నారు, టెంపుల్స్ సాల్వ్ చేస్తున్నాయి. దట్స్ వన్. గుడిలోకి వెళ్తే నేను చూశాను, ఈషా సేలం గుడిలో ఒక చిన్నపిల్లని తీసుకొచ్చారు. దొర్లి గుడిలోకి రానంటున్నాను, బయట దొరుకుతుంది, ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చారు. బ్రహ్మచారి స్వామికి హారతి దిష్టి తీస్తారు కదా, అది తీసేటప్పుడు ఆమె వేపాకు చెయ్యి కూడా ఇట్లా తిప్పలేకపోయిందంట. జనరల్గా అయితే పాట పాడుకుంటూ తిప్పుతారు, ఈమె అంత నెగిటివ్గా ఉంది. తీసి ఇంకా వేపాకు దిష్టి అవన్నీ తీసిన తర్వాత కూలిపోయిన తర్వాత లేస్తే ఆల్ సెట్. ఎందుకు? ఎనర్జీ బాడీలో రిపేర్ జరిగింది అక్కడ. ఓకే, ఎనర్జీ బాడీని డాక్టర్లు ఎలా గమనిస్తారు చెప్పండి? మనిషి ఆత్మ వెళ్ళిపోవటం కూడా అంతేనా? మీరు చూసిన దాంట్లో ఈ మధ్య సీసీ కెమెరాలో వీడియోలో కనిపిస్తున్నాయి కదా, కొన్ని వీడియోలో వస్తున్నాయి. అవి నమ్ముతారా? యూ కాంట్ డినై ఇట్. ఓకే, మనం అస్సలు డినై చేయలేము. సో అయితే దేవుణ్ణి మనం తిట్టకూడదు. ఎస్, అంటే మీరు అదే చూడలేము, కాకపోతే వాళ్ళని బుద్ధ స్థితిలోకి వెళ్తే రెండు ఒకేలాగా, అంటే యూ కెన్ డీల్ విత్ దట్. ఓకే, చాలా మంది దెయ్యాలను కూడా వాడుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు కదా. అవును. సో అలా ఉంటుందంటే ది అల్టిమేట్ గోల్ ఇస్ లిబరేషన్, ముక్తి. ఆ ముక్తికి వెళ్ళే పాత్రలో ఉన్న మధ్యలో ఉన్న స్టేట్సే ఇవి. ఓకే. అండ్ వేదం పరంగా చూస్తే మీకు దేవ అనే దానికి వేరే మీనింగే ఉంటుంది. అవును. విగ్రహ అంటారు, అంటే గ్రహించేది, అంటే ఇట్స్ అన్ యూఐ ఇంటర్ఫేస్. నీకు ముక్తి అనే ఒక లార్జర్ ఇంటర్ఫేస్కి ఇది ఒక స్మాల్ ఇంటర్ఫేస్. ఇది నువ్వు అక్కడ పోగానే ఈ టింగ్లింగ్ సెన్సేషన్, కొన్ని గూస్ బంప్స్, ఇవన్నీ నువ్వు కనెక్ట్ అవ్వడము, చెప్పుకోవడము జరుగుతుంది. దేవుడు వింటాడు, 100% వింటాడు. దెయ్యము వింటది. యూ షుడ్ జస్ట్ నో దట్ లాంగ్వేజ్, అంతే. ఆ లాంగ్వేజ్లో ఇలా ఇది చూడండి, ఇది చాలా కాంట్రవర్సీకి దారితీస్తుంది. దీన్ని వాడుకొని రకరకాల వాళ్ళకి ఇట్లా అడ్రినలిన్ రష్ వస్తుంది. అమ్మో మా గురించి చెప్తున్నాడు, రేపు పొద్దున్న వచ్చి నాకు ఇది కనిపించింది, ఈ చెత్త అంతా స్టార్ట్ చేస్తారు. క్లారిటీ ఇస్తే చూడండి. ఓకే. హాల్యూసినేషన్కి నీకు నిజంగా జరిగే అనుభవానికి చాలా తేడా ఉంటుంది. ఏదో సినిమాలో అంటుంటారుగా, హాలూసినేషన్ అంటుంటాడు బ్రహ్మానందం. సగం మంది స్పిరిచువాలిటీలో హాలూసినేషన్లో పడిపోతారు. ఓకే. అంటే మీరు ఒక మంత్రం చేస్తే అది మీ బాడీలో ఉన్న ఎనర్జీ స్ట్రక్చర్ని మొత్తం యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అంటే చక్రాలు, ఒక్కొక్క చక్రానికి ఒక మూల దేవతలు ఉంటారు. అవును. వాటిని యాక్టివేట్ చేయడానికి వం లం శబ్దాలు ఉంటాయి. అవును. ఆ శబ్దాలు పలికినప్పుడు ఖచ్చితంగా ఎస్ యు నో ఇట్, ఖచ్చితంగా యాక్టివేట్ అవుతాయి. అది యాక్టివేట్ అయిన తర్వాత దేవత ప్రసన్నం అయి తీరాలి. అల్టిమేట్గా చెప్పాలంటే నీ లోపల ఉన్నవి అవి నీ లోపలే ఉన్నవి అవి. రైట్. ఓకే. వాటిని ప్రసన్నం చేసుకో. ఒకప్పుడు ఈ కష్టం ఉండేది కాదు మనకి. ఇంత కష్టపడి నాస్తికుడు అంటేనే ఎదవని ఎందుకన్నానంటే వాడికి ఇంత చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. ఏది నమ్మనప్పుడు ఏంది ఇంక చెప్పేదే ఉంది, వాళ్ళకి చెప్పినా ఏం అర్థమవుతుంది? అంతే కదా. అది కలియుగం. ఇది మన మిల్కీవే దగ్గరికి వెళ్ళినప్పుడు సౌర కుటుంబం ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. మీరు ద్వాపర త్రేతాయుగంలో తీసుకుంటే ప్రతి ఒక్కడు శాకిని, డాకిని, లంకినితో పరిచయం, ఈ డిస్కషన్స్ ఇవి ఉండేవి. నాకు గంధర్వుడు కలిసి నాకు లివర్ పాడైందంటే గంధర్వుడిని సహాయం తీసుకున్నాను. ఒకడు అదేదో వాళ్ళతో చాటింగ్లు చేస్తానంట. నిజమా ఇవన్నీ? నేను కూడా విన్నా ఒకటి రెండు. బట్ నాకు ఇక్కడ చూసిన తర్వాత అంత సీన్ లేదేమో అని అనిపించింది. ఎక్కడ ఉంటుందన్న ఇప్పుడు ఆ బీబీసీ ఆ డీసీపీ అవుట్పుట్స్ కొట్టడంలో అంతెందుకు నాతో పాటు నిద్రపోయే ఫ్రెండ్స్ ఉంటారు. నేను యాక్చువల్గా మనం బాయ్స్ అంతా ఒకే దాంట్లో ఉంటాము, షేరరు. అందులో వాళ్ళు చూసి నవ్వుకుంటారు, అన్న నువ్వెక్కడన్నా ఫోన్ ఎత్తుకుంటే నేను ఎప్పుడు లౌడ్ స్పీకర్లో మాట్లాడుతున్నాను అనమాట. మీరు ఎవరినన్నా ఒక హీరోని ఎవరన్నా ఫాలో అవుతూ ఉంటారా? నాకు నచ్చిన హీరో అనే బదులు నువ్వు ఎవరినన్నా హీరోని ఫాలో అవుతూ ఉంటావు? నాకు నచ్చిన నా ఫేవరెట్ హీరో రజనీకాంత్ ఒకడే. అంతేనా? రజనీకాంత్ అంటే మీ లైన్లో ఉన్నాడనే, నీ లైన్లో ఉన్నాడనే, లేకపోతే ఓవరాల్గా? ప్లస్ రజనీకాంత్ లైఫ్ నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే ఆయన 40 years ఇప్పుడు కూడా ఆ వాకింగ్ స్టైల్కి నీ జనాలు క్లాప్స్ ఆగట్లేదంటే ఆ గ్రేస్ ఫ్యాక్టర్ అది మామూలుగా ఉండదు. టాలీవుడ్ హీరోలలో తెలుగులో ఎవరు నచ్చదా? ఎవ్వలేరు. చిరంజీవి ఇష్టం అని చెప్పి విన్నాను కదా. ఆ పార్టీ పెట్టడం, ఆ మదర్ తెరెసా బ్లడ్ బ్యాంక్, ఇవన్నీ నచ్చలేదు.
కంపరం. కానీ పవన్ కళ్యాణ్ నచ్చుంటారు, అందుకని మీరు దాని నుంచి చాలా గొప్పగా చెప్తున్నారు ఆయన మీద. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మీద కూడా బాగా మాట్లాడారు ఒకసారి, ఒకటి రెండు నేను ఇన్స్టెన్సెస్ చూసాను. డెవలప్ చేసేదాన్ని స్టేట్ నుంచి. నిజం కదా అది. స్టేట్ ఎంత డెవలప్ చేశాడు. ఆంధ్ర హైటెక్ సిటీ తీసుకొచ్చాడు అసలు. కానీ హైటెక్ సిటీ తెచ్చింది ఆయన కాదని అంటున్నారు కదా, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కదా ఇప్పటికీ కూడా. మీరు ఆ లైన్ మొత్తం తీసుకోండి. యాక్చువల్గా ఆయన చేసింది ఏంటంటే, ఇప్పుడు కంపెనీ వస్తుంది, కంపెనీ వచ్చి ఇక్కడ కంపెనీ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని సెటప్ చేయాలి. ఆ అప్రూవల్ తీసుకునే ప్రాసెస్లో ఎంత టార్చర్ ఉంటుందంటే, బ్యాక్ ఎండ్లో లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. శివాజీ సినిమా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు అదంతా తీసేసి హీ లెట్ దమ్ ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చాడు, దండేసి ఆహ్వానించాడు. కొంతమందికి ఉంటుంది చూడండి, కొన్ని ఆహ్వానించాడు. సో అట్లా డెవలప్ అయిన స్టేట్. దానివల్ల చాలా రేర్గా చేస్తారు. దానికి శరీరం ఈ నట్స్ అండ్ బోల్ట్స్ మీద చాలా కమాండ్ ఉండాలి. హఠయోగా చేసి ఉండాలి. సద్గురు లాంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అప్పట్లో బుద్ధుడు గౌతమ్ సిద్ధార్థ కఠోర సాధన చేశాడు కాబట్టి, బోధి ధర్మ చేశాడు కాబట్టి, ఓజో పాస్ట్ లైఫ్లో అసలు ప్రతిరోజు 3 గంటలకు లేచి రివర్లో చన్నీళ్ళ స్నానం చేసి హఠయోగా చేసి స్టార్ట్ చేసేవాడంట. అలాంటి వాడు ఆల్మోస్ట్ ఇంకా ముక్తి ఉన్న స్టేజ్లో మర్డర్ చేసి చంపేశారు అని ఉంటుంది. అందుకే నెక్స్ట్ లైఫ్లో చాలా ఎర్లీగా ముక్తి పొందుతాడు. సో దానికి అంత ఉంటుంది. బట్ కమింగ్ బ్యాక్ టు సొసైటీ, ఈ సూడో సెంటర్ మాయలో పడి ఉంటారు. ఓకే, దాన్నే ఈగోగా తీసుకుని సొసైటీలో బతుకుతూ ఉంటారు. బట్ యూ విల్ బి థ్రోన్ బ్యాక్ టు యువర్ సెంటర్. నేను అది చేసినప్పుడు నా ఫోటోగ్రఫిక్ మైండ్ అనేది, ఆ విజువల్ ఇదనేది ఎంత బాగా డెవలప్ అయిందంటే, నాకు ఎగ్జామ్లో ఇలా రాసేవాడిని నేను. ఆ ఫోటో కొట్టు, ఇక్కడ మిగతా వాళ్ళందరూ బట్టి కొట్టు రచ్చిపోతాను. ఐ వాజ్ నెవర్ రీడర్ అని. నేను ప్రతిరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఫోటోషాప్ వీడియో కాపీ మనల్ని యూట్యూబ్ డిలీట్ చేసిన వెంటనే 1 monthలో ఓటీటీ పెట్టాను నేను. అవును, www.stringsgeo.com, జియో యాజ్ ఇన్ జియోగ్రఫీ. ఆ ఓటీటీ అనేది జనాలకి నంబర్స్ చెప్తాను చూడండి. ఐ హ్యావ్ 2 million క్లిక్స్ సోఫార్ సైట్ మీద ఎవ్రీడే. దాన్ని 30,000 మెంబర్స్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని సబ్స్క్రిప్షన్ దాకా వెళ్ళారు. డెవలపర్స్ దొంగలు చాలాసార్లు చెప్పారు, దొరకడం వల్ల అసలు అది తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ కంపెనీ నా. ఇప్పుడు మంచి కంపెనీకి ఇచ్చాను. కేవలం అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పే చేసిన తర్వాత వీడియోలు చూడలేకపోవటము, వీడియో ప్లే చేయగానే 504 ఎర్రర్స్ రావడం వల్ల అది ఆగిపోతుంది. కానీ నా మొహం చూసి 1,00,000 మంది వచ్చారన్న. ఓకే, సైట్కి. ఇట్స్ హ్యూజ్ బౌన్స్ బ్యాక్ అండ్ హ్యూజ్, అంటే నాకు నెట్ఫ్లిక్స్ని దాటిపోయేంత థ్రెషోల్డ్ ఉంది, ఆ పాసిబిలిటీ ఉంది. ఓకే, కానీ ఈ డెవలపర్స్ ఇట్లాంటి చేసిన మిస్టేక్స్ అండ్ నా ఇంటర్నల్ టీము పెద్ద బొక్క మనకి పనుల్లో దొరకపోవడం కదా. ఎందుకంటే హిందుత్వాలో ఎస్పెషల్లీ ఎమోషనల్ ఫూల్స్ వస్తారు అండ్ ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇరుక్కుపోయిన వాళ్ళు వస్తారు. కానీ నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, స్ట్రింగ్ వినోద్తో పని చేయాలంటే మిలిటరీతో పని చేసినట్టే. నిద్రాగారాలు ఉండవు, ఎనీ టైమ్ యూ షుడ్ బి రెడీ. అంటే నువ్వు ఫ్యామిలీని మొత్తాన్ని పక్కన పెట్టాలి అనే క్రైటీరియా పెడుతున్నాను నేను. యాక్చువల్గా పక్కన పెట్టాలి ఎట్లంటే, అదేదో ఫోన్లో అంతా డిస్కనెక్ట్ చేయడం కాదు. గంటలు ఫోన్లో ఫ్యామిలీ పంచాయతీలు పెడతాను ఆఫీస్లో. వాళ్ళ అమ్మతో నా అంతనో ఏదో వాళ్ళు ఏదో గొడవలు ఉంటాయి, అది మాట్లాడుకుని టైంపాస్ చేస్తాను. నా పని ఎప్పుడు చేయాలి? మరి నువ్వు అంత డబ్బులు పే చేయాలి. ఎస్, దట్ ఈస్ దేశానికి చేసే కార్యం రూపాయి. అది వెరీ మచ్ స్ట్రిక్ట్ అబౌట్ యువర్ ఎంప్లాయీస్ అనమాట. చాలా టార్చర్ పెడతాను. అదే ఇందాకన్నా టార్చర్ అనగానే నాకు నాతో నా దగ్గర నుంచి గెట్ అవుట్ అయిన ప్రతి ఒక్కడు నా శత్రువు అయిపోయినాడు. శత్రువు అయి నా గురించి బ్యాడ్ మౌతింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ ద ప్లెజర్ దే గెట్. ఇంత పర్ఫెక్షన్గా వీడు ఉండడు అంటే వాళ్ళకి హ్యాపీ కదా. అంతే కదా. స్ట్రింగ్ వినోద్ పెద్ద దొంగ, వాడే నన్ను భరించలేడు. అంటే ఏం చేశారంటే, నేను ఆశ్రమంలోనే ఇన్ని రోజులు ఉన్నాను కదా, స్ట్రింగ్ వినోద్ దగ్గర ఉండలేకపోయినాము. వాడిని ఫ్రస్ట్రేషన్ అంతా మీ మీద చూపిస్తాడు రా వాడు.